ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 327వ నామం స్కంద. స్కంద అంటే వాయురూపంతో సృష్టింపజేసేటువంటి స్వామి గనక స్కందుడు అన్నారు. అమృత రూపంతో స్రవించే భగవంతుడు. అమృతము అంటే మృతము లేని స్థితి. ఆయనకి జననం లేదు, మరణం లేదు. అమృత స్వరూపుడు గనక ఆయన ఎప్పుడూ అమృత రూపంతోనే అంతటా స్రవిస్తూ ఉంటాడు భగవంతుడు. అందుకే వాయురూపం అన్నారు. వాయురూపం అంటే అంతటా కనపడకుండా నిండి ఉంటుంది. వాయువు మన కళ్ళకు కనపడదు. అలాగే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ కూడా మన కళ్ళకు గోచరం కాడు. అలా వాయు రూపంతో సృష్టిని కూడా సృష్టించగలిగేటువంటి స్వామి గనక ఆయన్ని స్కందుడు అన్నారు. భక్తులకు ఆనందాన్ని కలిగించటానికి అమృత స్వరూపంగా ఉంటూ శత్రువులకి వాయు స్వరూపమై భీతిని కలిగిస్తూ విరాజిల్లే స్వామి స్కందుడని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. అంటే అమృత రూపమని వాయు రూపమని చెప్పి అమృత రూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తాడని, వాయు రూపంతో శత్రువులకి భీతిని కలిగిస్తాడని ఇక్కడ చెప్తూ శంకరాచార్యుల వారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన రెండవ అర్థాన్ని అనుసరించారు. అంటే శత్రువులకు వాయుస్వరూపమై భీతిని కలిగిస్తూ ఉంటాడు స్వామి కనుక ఆయన్ని స్కంద అన్నారని చెప్పారు. మరి దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్కందుడని పేరుంది. దేవతలందరికీ సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్కందుడని పేరుంది. ధర్మ మార్గంలో దేవసేనను ఆ స్వామి నడుపుతూ ఉంటాడు. తన సేనని ధర్మ మార్గంలో నడుపుతూ ఉండేటువంటి స్వామి స్కందుడు. అమృతత్వం కోరేవాడు స్వామిని ఓం స్కందాయ నమః అని ధ్యానిస్తూ ఉంటారు. అమృతత్వము అంటే మృతి లేని స్థితిని అమృతత్వము అంటారు. మృతి ఎప్పుడు ఉండదు అంటే జననము ఎప్పుడు ఉండదో అప్పుడే మృతి ఉండదు. జననం ఉంటే మృతి ఉంటుంది. అమృతత్వము అంటే మృతి లేని స్థితి, అంటే మళ్ళీ తిరిగి జన్మించే స్థితి లేని స్థితి కావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో, పరమాత్మని జ్ఞానముతో, భక్తితో ఆయన్ని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ ఇచ్చేటువంటి స్థితే ముక్త స్థితి. ముక్త స్థితి అంటే బంధము లేని స్థితి. బంధాలంటే అన్నీ బంధాలే. జీవుడికి పుట్టిన దగ్గర నుంచి అన్నీ బంధాలే. పుట్టకముందే పాప పుణ్యం అనేటువంటి బంధాలతోనే పుడతాడు. మరి ఈ అరిషడ్వర్గాలు, షడ్భావ వికారాలు అన్నీ కూడా జీవుడికి బంధాలుగానే ఉంటాయి. అటువంటి బంధాలు ఉన్నంతసేపు జీవుడికి శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. సంతోషము సుఖము కావాలి అని కోరుకుంటాడు కానీ ఇవి ఉన్నంత వరకు ఉండవు. కానీ వీటిలోనే ఉన్నదనే భ్రమలో లౌకికమైనటువంటి సుఖాలు జన్మల్లోనే ఉన్నది అనుకుని భ్రమపడి వాటినే కోరుకుంటూ ఉంటాడు. వాటిలో పరమానంద స్థితి పొరపాటును కూడా ఉండదు. అందుకని వాడికి రాదు. ఎప్పుడు వస్తుంది అంటే విసుగు పుట్టి సంసారం మీద, పరమాత్మ మీద ఆశ పుట్టి ఆయనే మనల్ని సంసారం నుంచి గట్టెక్కించాలి అనేటువంటి భావం కలిగి, గట్టెక్కాలనే కోరిక కలిగి పరమాత్మని ఆశ్రయించి ఆయన్ని స్మరించి ఎప్పుడు ఆయన ధ్యాసలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఈ బంధ విముక్తి ఆయన అవలేలగా
ప్రేమగా తన బిడ్డని దగ్గరకు తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు తీసుకుంటాడో ఈ బిడ్డకి ఇంకా జన్మ అనేది లేదు, భవబంధ విముక్తి కలిగిపోతుంది. జన్మే లేకపోతే జన్మలో ఉండేటువంటి కోట్లాది కోట్ల బంధాలు ఉండవు. అటువంటి ముక్త స్థితిని పరమాత్మ ఇస్తాడు కనుక ఆయన స్కందుడు అన్నారు. అమృతత్వాన్ని కోరేవాళ్ళు స్వామిని ఆశ్రయించి ఆరాధిస్తే వాళ్లకు పరమాత్మ అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తున్నారు. మరి ఇంకొక అర్థం స్కంద అంటే స్కందుడు అంటే శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కందుడు అంటారు. ఆయన దేవతలకు సేనాధిపతిగా ఉన్నారు. ఆ దేవతలను సేనగా సమీకరించి ఏం చేస్తాడు? రాక్షసుల్ని సంహరిస్తాడు. స్కందుడు అంటే బొట్లు, అంటే బొట్లు బొట్లుగా స్రవించేవాడు అని కూడా అర్థం ఉంది. ఈ చోటులో అంటే చోటు అంటే ఖాళీ, ఈ ఖాళీ అంటే ఆకాశము. ఆ చోటులో అమృతత్వం అనే తేజస్సు నిండి ఉన్నది. అమృతత్వం అనే తేజస్సు అంటే ఆ పరమాత్మ తేజస్సే అంతటా నిండి ఉంది. ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళ యందు ఈ అమృతత్వము బొట్లు బొట్లుగా స్రవిస్తుందట. అంతటా నిండి ఉన్నటువంటి ఆ స్వామిని ధ్యానం చేసే వాళ్ళకి, ఆయన అంతటా ఉన్నాడు కదా, అంతటా నిండి ఉన్నాడు. బొట్లు బొట్లుగా స్రవించేవాడు అనే స్కందుడు అంటే అర్థం అని చెప్పారు. అలా అంతటా నిండి బొట్లు బొట్లుగా స్రవించేటువంటి ఆ అమృతత్వాన్ని ఎవరైతే గ్రోలుతారో స్వామిని, ఎవరు గ్రోలుతారంటే స్వామిని ఆశ్రయించిన వాళ్ళు ఆ అమృతత్వాన్ని గ్రోలుతారు. అటువంటి అమృతాన్ని గ్రోలిన వాళ్ళకి మృతి ఉండదు, జన్మ ఉండదు. జన్మ బంధాలన్నీ విడిపోయి అమృతత్వాన్ని పొందుతారు. అదే పదము, పరమానంద స్థితి. మరి ఈ అమృతత్వం బొట్లు బొట్లుగా స్రవిస్తుంది అని చెబుతున్నారు కదా. మానవుని శిరస్సులో ఇంద్రగ్రంథి అనే గ్రంథి ఒకటి ఉంది. ఈ క్రింది భాగంలో, మెదడుకి క్రింది భాగంలో ఉంది ఈ గ్రంథి. మానవుని యందు అమృతత్వం జీవరసంగా మారి ఇంద్రగ్రంథి ద్వారా స్రవిస్తూ ఉంటుంది. మనస్సుని బుద్ధి యందు లీనం చేసి బుద్ధిని అంతర్యామిలో సమర్పణ చేసే వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. ఇది బాహ్యంగా ఏం చెప్తారు అంటే, బాహ్యంగా శారీరకంగా ఏం చెప్తారు అంటే, కొండ నాలిక నుండి నాలుక మీదకి అమృతం స్రవిస్తూ ఉంటుంది. అది ఆ అమృతమే లాలాజలము అంటాము. అదే అమృతముగా అంటే అది అలా స్రవిస్తున్నంత వరకు జీవికి మృతి లేదు. అది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు జీవుడు గమనం ఆగిపోతుంది, అంటే జీవుడు మరణించినట్లు. అది కూడా బాహ్యంగా అమృత స్థితిని కలిగిస్తుంది. ఆ కొండ నాలిక నుండి బొట్లు బొట్లుగా పడేటువంటి ఆ అమృతమే ఈ జీవుడికి అది ఉన్నంత వరకు మృతి లేని స్థితి, జీవస్థితి జరుగుతూ ఉంటుంది. అది దాన్ని కూడా బాహ్యంగా అమృతము అంటే జీవుడు మరణించకుండా జీవించటానికి పనికి వచ్చేటువంటి ఆధారమైనటువంటిది ఆ అమృతము. ఇక్కడ మరి అంతరార్థంగా ఆలోచిస్తే ఈ అమృతమే మానవుల్లో జీవరసంగా మారి ఇంద్రగ్రంథి ద్వారా స్రవిస్తూ ఉంటుంది. మనస్సుని బుద్ధిలో లీనం చేయాలి. బుద్ధి ఏం చేస్తుంది? విచక్షణగా ప్రవర్తిస్తుంది, మంచి చెడులు ఆస్వాదిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. కనుక
ఇష్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే మనస్సును తీసుకెళ్ళి ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కగా మరి మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించేటువంటి బుద్ధిలో మనస్సుని లీనం చేయాలి. చేసి బుద్ధిని ఎక్కడ చేయాలి? అంతర్యామి యందు సమర్పణ చేయాలి. అంతర్యామి ఎక్కడున్నాడు అంటే అంతటా నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నటువంటి ఆ అంతర్యామిలో ఈ బుద్ధిని సమర్పణ చేస్తే ఆయనకి, అటువంటి వాళ్ళకి ఈ అమృతత్వం సాధ్యమవుతుంది. ఈ అమృతత్వం అంటే జన్మ లేని స్థితి, బంధము లేని స్థితి, ముక్త స్థితి, పరమపద స్థితి, పరమాత్మని స్వరూపముగా మారిపోయేటువంటి స్థితి, అదే అమృతత్వ స్థితి. దాన్ని భగవంతుడు ఇస్తాడు కనుక ఆయన్ని స్కందుడు అన్నారు. అటువంటి స్కంద స్వరూపమైన నామి అయిన స్వామిని మనం వేడుకుంటూ జీవరసాన్ని అమృతంగా ఈ మా జీవులకి ఎలా అందిస్తున్నావో అలా అమృత రసాన్ని ఆధ్యాత్మికంగా జ్ఞాన రసాన్ని మాకు అందించి జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకుని అమృతత్వాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం